వర్డ్ తీసుకుంటాం. హమ్ అంటే మేము, మనము. ఇంగ్లీష్లో we want. దీనికి మాత్రం ఐ డాట్ వాడతాం. ఖచ్చితంగా డాట్ అనే స్పెషాలిటీ ఏం చెప్పాలి అంటే ఆర్ట్ ఉన్నది ఉన్నారు ఈ మీనింగ్ చెప్పండి. ఉన్నది ఉన్నారు. हम लड़के हैं meaning వాళ్ళు we are boys. we are boys. हम పెట్టిన చోట కన్నా చుక్కలు లేదు है పెట్టామనుకోండి రాసేట हम लड़के हैं इतना वैसा हमको आने वैसा हम लड़के हैं ये बात ఇది బాగా పెట్టలేదు లక్ష్మణ్ చిన్న చుక్కే కదా. దీని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే హూ ఈస్ బాయ్స్ అని వస్తుంది. The one who is voice ఎక్కడ ఉండదు we are voice. సో చిన్న డాట్ మొత్తం ఆ వాక్యం యొక్క అర్థాన్ని మార్చేస్తా ఉంది కాబట్టి ఇక్కడ ఐ డాట్ పెట్టాను. సింపుల్. ఎందుకు వస్తుంది పిల్లలకి ఐ డాట్ ఎక్కడ వస్తుంది డాట్ ఎక్కడ డాట్ వచ్చింది ప్లూరల్ ఆర్ డాట్ రాలేదంటే సింగులర్ ఓకే వచ్చు. అలాగే మార్చితే మొత్తం గ్రామర్ మారుతాం. చిన్న మిస్టేక్ వాడు తెలియదు బాగానే చదువుతాడు మనము చెప్తాం కొంచెం అనుకుంటున్నాను. హిందీలో హిందీ మాట్లాడమంటే నేను వస్తున్నాను హై అంటే హిందీ అయిపోయాను అలా హిందీ అనుకుంటున్నాను. కరెక్ట్ హై కొంచెం ముద్రం రాదు హై పేరు హై డిఫరెన్స్. అలాగే డే వారు అని డే దీనికి కూడా ఎలా ఉంది చెప్పండి. దీనికి కూడా ఉందా ఉన్నవి ఉందా ఇందులో వాహకి వాహలో ఉంది చూసుకోండి వేరే కూడా వాగుంది అక్కడ చెప్పేటప్పుడు వాహలో వాగుంది వేలో వాగుంది యహలో ఉన్నప్పుడు ఏమనుకుంది ఏ వీడిలో ఈడి దీనికి జీన్స్ వస్తుంది దీనికి కూడా చుట్టూ ఉన్నది వస్తుంది. ఇకపోతే మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి సింపుల్ గా నేర్చుకుని చెప్పాలంటే మై. ఇంకా మనం నేర్చుకోవాల్సింది తూ తుమ్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్. సెకండ్ పర్సన్ లో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇంగ్లీష్లో ఈ మూడింటి ఒకే ఒక ఏముండదు. ఇంగ్లీష్లో టూ అన్నా తుమ్ అన్నా ఆఫ్ అన్నా ఇవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టూ అనే వర్డ్ని మనకన్నా బాగా చిన్న వాళ్ళకి హోదాలో చిన్న వాళ్ళకి బాగా క్లోజ్ శ్రీరాబాయి టూ అని కేకేస్తుంది. వీరాబాయి కృష్ణుడు శ్రీకృష్ణుడు అంత క్లోజ్ అని అంటాం. అంతే తప్ప అంటే మనం బాగా ముందు ఎవరన్నా మనం మాట్లాడినప్పుడు ఏవండి అని మాట్లాడటం ఆ తర్వాత నువ్వు అంటాం అక్కడి నుంచి కూడా ఏదో వెళ్ళిపోతాం. అలా ఎప్పుడు వాడతాం అంటే తూ అనే వర్డ్ వాడతాం. తూ అంటే అంత అలా వాడతాం. హిందీలో తుమ్ అనే వర్డ్ ఈక్వల్ సెన్స్ మన హోదాలో ఈక్వల్ మన వయసులో సమానం అప్పుడు వచ్చి తుమ్ వాడతాం. ఆ మాత్రం మనకంటే వయసులో పెద్దయినా హోదాలో పెద్దయినా ఖచ్చితంగా గౌరవం వచ్చినంగా కానీ ఆఫ్ వాడతాం. ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కొంచెం బాగా క్లోజ్ వాళ్ళకి ఇదేమో ఈక్వల్ వాళ్ళకి తర్వాత ఇదేమో రెస్పెక్ట్ సెన్స్ వాడు. వీటికి తూఫ్ మాత్రం హై వాడు తుమ్కి మాత్రం హో వాడు. తుమ్ లడ్కే హో తుమ్ ఆతే హో తుమ్ జాతి హో తుమ్ చివరిలో ఖచ్చితంగా మనం హో పెడతాం. హో అంటే ఉన్నవి ఉన్నావు. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఆరే కానీ ఇక్కడ హిందీలో మనం తెలుసుకోగలం. తుమ్ వచ్చినప్పుడు వాక్యం చివరి ప్రెజెంటెన్స్ లో హో వస్తుంది. సో ఇక్కడ ఆఫ్ వచ్చినప్పుడు ఇదేమో హై వస్తుంది డాటా మన డాట్స్. సో చిన్న టాబ్లెట్స్ మనం చూస్తే సింపుల్ గా సర్వనామానికి సంబంధించినటువంటి ఒక టాబ్లెట్ ఈజీగా చెప్పడానికి ఎక్కడ దగ్గర వస్తుంది అనేది ఏం చేస్తామంటే